ఇడ్మానే అందరికంటే యంగ్ అక్కడ. ఆయన 44 ఏళ్ళు ఉన్నాడు ఇప్పుడు, చనిపోయే సమయానికి 45 సంవత్సరాలు. 81 లో పుట్టాడు. ఇడ్మా తప్ప ఇంకొక యువ నాయకుడు లేడు అందులో. ఇప్పుడు ఇడ్మా పోవడంతో ఏమైందంటే వాళ్ళ మొరేలు దెబ్బతింటది, వాళ్ళ ధైర్యము ఆత్మస్థైర్యం రెండు దెబ్బతింటాయి. ఇడ్మా ఉన్నాడనే ఒక ధైర్యంతో ఇంకా చాలా మంది ఆదివాసీలు ఆ పీపుల్స్ గెరిల్లా ఆర్మీలో ఉన్నారు ఇంకా. కానీ ఈ దెబ్బతో ఏంటంటే చాలా మంది బయటకు వస్తారు, చెప్పక చేయకుండా వెళ్ళిపోతారు. చాలా మంది ఆయుధాలను ఎక్కడో డంపుల్లో పెట్టిపోతారు, చాలా మంది ఆయుధాలతో సరెండర్ అవుతారు. ఇంకా ఆ శకం ముగిసినట్టే అనంటే ఆయుధాల శకం ముగిసింది, కానీ పీపుల్స్ వారు కేవలం ఆయుధాలతోనే కాదు కదమ్మా. బయటకు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఆశన్న గాని, తర్వాత ఆయన పేరేంటి లక్ష్మణ్ రావు బ్రదర్ వేణుగోపాల్ గాని, తర్వాత ఇక్కడ బయట ఆల్రెడీ సరెండర్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, జంపన్న లాంటి వాళ్ళు కానీ. ఇట్లాంటి వాళ్ళంతా వీళ్ళు మళ్ళీ ఒక ప్రజా ఉద్యమానికి తెరదీస్తారు. అంటే మావోయిస్టు ఆలోచన విధానం అనేది సాయుధ రూపంలో కాకుండా రాజ్యాంగ పరిధిలో హక్కుల ఉద్యమంగా, ప్రజల కోరికలను నెరవేర్చడానికి వాళ్ళ సాధన ఉద్యమంగా ఇది మళ్ళొక్కసారి తీవ్ర రూపం దాల్స్తుంది. ప్రాణాలు ఇవ్వడానికి అడవుల్లో పోయిన వాళ్ళు నిస్వార్థపరులు, వాళ్ళు ప్రజల్లోకి వస్తే ప్రజలు ఆదరిస్తారు. చాలా తొందరలోనే వాళ్ళు ఒక ఉద్యమ శక్తిగా మళ్ళీ మన మధ్య తిరుగుతారు, మన మధ్య ఎదుగుతారు. అడవిలో మాత్రం ఆయుధాల శకం ముగిసిద్దని చెప్పొచ్చు.